హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాగలక్ష్మి టాక్స్. నేను సాంబార్ పొడి తయారు చేసుకునే చూపిస్తున్నాను చూడండి. ఒక కప్పు పచ్చెనపప్పు తీసుకుంటే సేమ్ కప్పు కందిపప్పు మినపప్పు తీసుకోవాలి. దానికి 4 రెట్లు ధనియాలు తీసుకోవాలి. 2 స్పూన్లు మిరియాలు, 2 స్పూన్లు జీలకర్ర వేసేసి ఇది ఇంతవరకు పొడి చేసుకోవాలి. తర్వాత దేనికి అది పచ్చెనపప్పు వేయించుకోవాలి, కందిపప్పు వేయించుకోవాలి, మినపప్పు వేయించుకోవాలి. అన్నీ వేయించుకొని రెడీగా పెట్టుకోండి. అదిగోండి ఇట్లా వేయించుకోవాలి బాగా దోరగా. తర్వాత శుభ్రంగా పొడి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదిగోండి అది రెడీ అయిపోయింది. మిక్సీ పట్టుకొని దేనికి అది మిక్సీ పట్టుకోవాలి. అదిగోండి ధనియాల పొడి, మిరియాలు, జీలకర్ర వేసాను. తర్వాత పచ్చెనపప్పు వేయించుకోండి సేమ్ 1 కప్పు. అదిగోండి పచ్చెనపప్పు అవి వేగాక అవి కూడా పక్కన పెట్టుకొని మళ్ళీ తర్వాత కందిపప్పు 1 గ్లాసు. నేను టీ గ్లాస్ తీసుకున్నాను. మీరు దేంతో అయితే దాంతో 1 కప్పు అయితే 3 కప్పులు ధనియాలు వేసుకోవాలి. 2 స్పూన్ల మిరియాలు, 2 స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి. అదిగోండి మినపప్పు కూడా అంతే తీసుకున్నాను. అదిగోండి 1 కప్పు. మొత్తం వేయించుకొని శుభ్రంగా పక్కన పెట్టుకొని చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. మొత్తం కలుపుకోవాలి. అదిగోండి ఎండుమిర్చి కూడా వేసాను చూడండి. 20 ఎండుమిర్చి, 2 స్పూన్ల మెంతులు, 2 స్పూన్ల ఆవాలు, 3 స్పూన్ల పసుపు, 3 స్పూన్ల ఇంగువ ఇందులో వేసేసుకోవాలి. లైట్గా వేయించుకోవాలి. అదిగో పసుపు వేస్తున్నాను, ఆవాలు మెంతులు వేసేసాను. అదిగోండి 3 స్పూన్ల పసుపు. తర్వాత ఇంగువ కూడా వేసుకోవాలి 2 స్పూన్లు. ఇంకా దేనికి అది మిక్సీ పట్టుకొని మొత్తం కలిపి మిక్సీ పట్టుకోవాలి. అదిగోండి రెడీ చేస్తున్నాను. మినపప్పు వేసాను, ధనియాల పొడి వేసాను, తర్వాత పచ్చెనపప్పు అవి కూడా వేసుకొని మొత్తం మిక్సీ పట్టుకొని మొత్తం కలిపేసుకోవాలి. సాల్ట్ కూడా కొంచెం మనం మామూలుగా సాంబార్లో సాల్ట్ వేసుకుంటాం కాబట్టి ఒక 4-5 స్పూన్లు ఊరికి టేస్ట్కి. మీరు ఎండుమిర్చి వేసాం కదా ఒక 20, అట్లాగే సాల్ట్ ఒక 4 స్పూన్లు, అది చూపించలేదు, మీరు వేసుకోండి. అది అంతా కలుపుకొని ఒక బాటిల్లో స్టోర్ చేసుకుంటే మీకు 5-6 నెలలైనా ఏమవ్వదు, చక్కగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.